దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. అందరూ ప్రార్థన చేసుకుంటూ దేవుని దగ్గర దీవెనలు పొందుకుంటారని నమ్ముతున్నాం. ప్రతిదినం వస్తున్న వాక్యాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. ఈరోజు ఒక మాటను మనం విందాం. దేవుని దగ్గర ప్రతిదాన్ని కూడా విచారణ చేయాలనేది దేవుడు మనకి నేర్పించారు. పాత నిబంధనలో కావచ్చు, క్రొత్త నిబంధనలో కావచ్చు, ఇప్పుడైనా కావచ్చు, మనకున్న ప్రతి సమస్య మనం దేవుని దగ్గర పెట్టాలి. మనకున్న ప్రతి ఇబ్బంది దేశయ్య పాదాల దగ్గర పెట్టడం మనకు అలవాటు కదా. ఇది ఎక్కడి నుంచి మనకు అలవాటైంది? పాత నిబంధన భక్తులు ఎలా చేశారు, రాజులు ఎలా చేశారో ఇద్దరు రాజులను మీ ముందు ఉంచుతాను. ఒక రాజు ఎలాగూ దేవుని యొక్క విచారణ చేయక ఎలాగూ తన జీవితం ముగిసిపోయింది. దేవుని దగ్గర ఒక సమస్య వచ్చినప్పుడు విచారణ చేయగా దేవుడు ఎలాంటి దీవెనిచ్చారనేది ఇద్దరు రాజుల గురించి క్లుప్తంగా మీకు చెప్తాను. దానిని బట్టి మీరు కూడా దేవుని యొద్ద విచారణ చేయటం ఎంత ప్రాముఖ్యమో తెలుసుకుంటారు. ఆసా రాజు గారి గురించి చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయంలో ఆయన గురించి 12వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. దాన్ని బట్టి ఏమైందంటే తను ప్రాణాన్ని తను పోగొట్టుకున్నారు. అనారోగ్యం వచ్చిందండి. దేవుని దగ్గర విచారణ చేయలేదు, ప్రార్థన చేయలేదు, కానీ ఈ వైద్యులను పట్టుకున్నాడు. వైద్యులు నాకు సహాయం చేస్తారు, స్వస్థత పరుస్తారని ఆశపడ్డాడు. కానీ దేవుని యొద్ద విచారణ చేయకపోటాన తన ప్రాణాన్ని తను పోగొట్టుకున్నాడు. అదే విధంగా మరి ఒక రాజు యెహోషాపాతు గారు, ఆయన రాజు గురించి చూస్తే అదే దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో యెహోషాపాతు రాజు 3వ వచనంలో ఉంటుంది. యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయగా అక్కడ ఏం జరిగిందో మీకు తెలిసే ఉండొచ్చు. రాజుగారు యుద్ధము చేయ అవసరం రాకుండానే, యుద్ధ రంగంలోనికి అసలు ప్రవేశించకుండానే దేవుడు విజయాన్ని అనుగ్రహించారు. ఇద్దరు రాజులండి. ఆసా రాజు గారు ఉన్నారు, భక్తుడు ఉన్నాడు. ఆయన ఏం చేశారంటే దేవుని మీద యొద్ద విచారణ చేయలేదు, వైద్యులను పట్టుకున్నాడు. తన జీవితాన్ని పోగొట్టుకున్నారు, ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. యెహోషాపాతు రాజు ఒక సమస్య వచ్చినప్పుడు, చుట్టూతా శత్రువులందరూ కూడా వచ్చినప్పుడు ఆయన దేవుని యొద్ద విచారణ చేశాడు, మనస్సు నింపుకున్నాడు, ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ రాజ్యమంతా కూడా ఉపవాస ప్రార్థన చేసింది. తద్వారా విజయాన్ని పొందుకున్నారు. విచారణ చేయకపోవడాన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఆసా. విచారణ చేయడాన్ని బట్టి దేవుని యొక్క విజయమును పొందుకున్నాడు యెహోషాపాతు రాజు. ఇప్పుడే మీరు ఆలోచించండి. మీకున్న సమస్యలు, మీకున్న వ్యాజ్యములు, మీకున్న శ్రమలన్నిటిని కూడా ఎక్కడ పెడతారు? దేవుని పాదాల దగ్గర పెట్టండి. దేవుని యొద్ద విచారణ చేయండి. దేవుని సహాయాన్ని కోరుకోండి. దేవుడు మీకు కూడా అదే విజయాన్ని మీ జీవితాలలో, మీ కుటుంబాలలో మీకు అనుగ్రహించును గాక. దేవుడు మీ అందరికీ కూడా విజయమును అన్నిటిపైన దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.